హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇది టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ అయితే 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను. ఇలా ప్యాకింగ్ చేసేసి ఉంటుందండి. మనం ఎప్పుడైనా కుకింగ్ చేయాలంటే ముందు ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 1 అవర్ 2 అవర్ ముందు బయట పెట్టేసేసుకొని ఈ విధంగా పైన ప్యాకెట్ అదైతే కట్ చేసేసుకొని బేబీ కార్న్ అయితే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పీసెస్ అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మంచూరియా లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మంచూరియాలో రైస్ యాడ్ చేస్తే మంచూరియా ఇది బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అయిపోతుందన్నమాట. అంతే ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేనైతే ట్రై చేశాను. మీరు ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకి కార్నే మంచిది. అందులో బేబీ కార్న్ అంటే ఇవి చిన్న చిన్నవి మనకి మెంతి కూర అయినా సరే అండి, 2 లీవ్స్ ఉన్నప్పుడు తింటే దాని యొక్క విటమిన్స్ అన్నీ మన బాడీకి పడతాయన్నమాట. అలానే ఇవి కూడా ఇందులో మంచిగా పోషకాలు ఉంటాయన్నమాట. చిన్న చిన్న పీసులు ఈ విధంగా మనకి ఎలా అయినా సరే మీరు డైమండ్ షేపు, స్క్వేర్ షేపు, రౌండ్ షేపు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగా క్రాస్గా కట్ చేశాను. కొంచెం వాటర్ పోసేసి ముందు మనకి ఈ బేబీ కార్న్ బాయిల్ చేయటానికండి ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ కార్న్ అయితే అందులో వేసుకోండి. మనం ఇలా చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత కార్న్ అయితే వేసుకొని 80% మాత్రమే కుక్ చేసుకోండి. మనకి మొత్తం కుక్ చేసామంటే బాగోదన్నమాట. 80% కుక్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫోర్క్తో మీరు గుచ్చి చూడండి. ఈ స్టేజ్లో ఇలా మరుగుతున్నాయి కదా వాటర్, ఈ స్టేజ్లో ఫోర్క్తో అలా గుచ్చి చూస్తే మనకి అది కట్ అవుతుంది లేదా దిగపడుతుంది ఈజీగా. అలాంటప్పుడైతే మనం ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలా ఉడికినాయంటే అన్నీ పైకి వచ్చేస్తాయండి. అదే మనకి గుర్తనమాట అన్నీ బాయిల్ అయినాయనేసి. మొత్తం ఇలా బాయిల్ అయిన తర్వాత అయితే బేబీ కార్న్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ పీస్ కట్ చేసుకున్నానండి. కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ మనకి కార్న్లోకి కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకొని కొంచెం వాటర్ చన్నీళ్ళు పోసి పెట్టండి. అప్పుడు ఇంకా కుక్ అవ్వవన్నమాట మనకి వాటర్ చన్నీళ్ళు పోస్తే. తర్వాత దీన్ని ఈ స్ట్రెయిన్ చేసుకున్న బేబీ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి అంత ఎక్కువ పట్టదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ మైదా ఆర్ గోధుమ పిండి ఏదైనా కూడా యాడ్ చేసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాక తగినంత కారం, మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏవైనా సరే అండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదండి. చాప్డ్ చేసిన జింజర్ అయితే ఫ్రై చేసేప్పుడు వేద్దామని కట్ చేశాను. ఇవి చిన్న ఉల్లిపాయలు, మనకి వెల్లుల్లి అను అల్లం అయితే చిన్న పీసెస్ మంచూరియా తాలింపులో వేస్తాను. ఇలా ఆయిల్ అయితే కొంచెం తీసుకొని, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ రీహీట్ చేసింది యూజ్ చేయకూడదండి. అందుకని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనకి మంచూరియన్ టైప్లో అయితే ఒక్కొక్క బేబీ కార్న్ని ఇలాగా దానికి ఓన్లీ కోటింగ్ అండి అంతే. ఆ కార్న్ఫ్లోర్ మైదా ఎక్కువగా ముద్దగా అయితే వేయకూడదు. బజ్జీల మాదిరిగా కార్న్ కనిపిస్తూ ఉండాలి, దానికి కోట్ చేయాలన్నమాట ఆ పౌడర్ అంతే. ఇలా మొత్తం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు కలర్ఫుల్గా కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం రెస్టారెంట్లో కాదు కదండి, ఇంట్లో హెల్తీ ఫుడ్ చేస్తున్నప్పుడు కలర్స్ ఇలాంటివన్నీ అజినోమోటో ఇవి యాడ్ చేయకపోవడం బెస్ట్ అనమాట. ఇలా పెద్ద బాండ్లీ అనమాట. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, మంచూరియాలకి ఇలా ఎక్కువ విడుతున్న బాండ్లీలు తీసుకుంటే బాగుంటుందన్నమాట మనకి మేకింగ్ అంటే తయారు చేయడానికి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్ వేసాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, వెల్లుల్లి, జింజర్ అన్నీ వేసుకుంటున్నానండి. తర్వాత ఇది కస్తూరి మేతి అండి. దీన్ని కొంచెం వేడి చేసేసి పౌడర్ చేసుకోవాలి. ఇది జీలకర్ర పొడి అనమాట. ఇవి ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. ధనియాల పొడి, ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే ఈ కూరకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. చూసారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చినప్పుడు ఈ స్టేజ్లో టమాటా సాస్
సాస్ వేస్తున్నాను. ఇంకేం వేయక్కర్లేదండి. సోయా సాస్, చిల్లీ సాస్ ఏం అక్కర్లే. చిల్లీస్ వేసాం కదా ఆల్రెడీ, ఇంక వేయక్కర్లేదు. ఇందులో అయితే మనం టమాటా సాస్ ఒక్కటే వేసాను. ఈలోపు అయితే కస్తూరి మేతి కూడా బాగా రోస్ట్ అయిపోయింది. చూసారా, ఇలా పట్టుకుంటే పౌడర్ లాగా వచ్చేయాలన్నమాట. అలా 2 హ్యాండ్స్లో తీసుకొని రఫ్ చేసి ఆ కర్రీలో వేసేయటమే. తర్వాత ఇది హై ఫ్లేమ్లో పెట్టేసేసి రైస్ యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా చైనీస్ ఐటమ్స్ హై ఫ్లేమ్ పెడితే బాగా స్మోకీ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకొని మనకు కావాలంటే మీరు ఇంకేదైనా కూడా పుదీనా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసాం కదా, సరిపోతుంది. ఇలా మొత్తం అయితే మంచూరియాది బేబీకార్న్ మంచూరియా మొత్తం రైస్కి పట్టేటట్లుగా అయితే మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇదంతా మొత్తం కోట్ అయిపోయిన తర్వాత అయితే వెంటనే డిష్ అవుట్ చేసుకోండి. ఎప్పుడైనా ఐరన్ కానీ మనకి ఇత్తడి కానీ వండినప్పుడు తర్వాత మట్టి కుండ అయితే అవసరం లేదండి. ఈ ఇత్తడి ఐరన్ ఏంటంటే రైస్ కలర్ని, ఏదైనా మనం ఫుడ్ కలర్ని చేంజ్ చేస్తాయన్నమాట. అందుకని తయారు చేసిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. కస్తూరి మేతి కూడా వేశాను. తర్వాత మొత్తం కలిపేసి వేరే డిష్లోకి అయితే తీసుకుంటానండి. ఇదైతే ఇవి మనకి 4 మెంబర్స్కి అయితే వస్తుందండి లంచ్ లాగా. ఈ విధంగా మొత్తం వేరే గిన్నెలోకి అయితే డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా మనం డిష్ అవుట్ మొత్తం ఇలాగా మష్రూమ్ కర్రీలోకి అయితే నేను సర్వ్ ఇలా ప్లేట్లోకి వడ్డించుకొని తింటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.